రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాం. ఇక్కడైతే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర లైఫ్ కేర్ ఫార్మసీ అనేది కొత్తగా అయితే ఓపెన్ చేశారు. ఇంతకు ఇక్కడ ఏం దొరుకుతాయి, ఇంతకు ప్రతి విషయానికి మన లైఫ్ నీడ్స్లో అయితే ఖచ్చితంగా అయితే మెడికల్ షాప్స్ లేకపోతే ఫార్మసీ అయితే చాలా అవసరం. అలాగే ఇక్కడ సిబ్బందితో అయితే మాట్లాడి మనం కనుక్కుందాము ఏమేమి దొరుకుతాయని, ఏమేమి ఆఫర్స్ అయితే ఇస్తారని అడిగి కనుక్కుందాం. రండి. నమస్తే స్వామి. నమస్తే స్వామి. రన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. ప్రణీత్ గారికి నమస్కారము. థ్యాంక్ యూ స్వామి. బాగున్నారా? బాగున్నాను స్వామి. ఇప్పుడు అయితే లైఫ్ కేర్ ఫార్మసీ కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. అవును స్వామి. మీకు ఎలా ఉంది స్వామి? మేమైతే సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలనేసి, ఇది ఒక బిజినెస్ లాగా కాకుండా సర్వీస్ చేయాలనే ఒక కాన్సెప్ట్తోనే చేస్తున్నాము. దీన్ని బిజినెస్ లాగా చూడకుండా మాకంటూ ఒక సర్వీస్ అంటూ చేయాలనేసి ఈ ఫార్మసీని రన్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఫార్మసీ పెట్టారు. ఇప్పుడు మీరు ఫార్మసీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారన్న? ఇది బిజినెస్ లాగా తీసుకెళ్తున్నారా, లేకపోతే ఒక మంచి ఎయిమ్తో ముందుకు తీసుకెళ్తున్నారా? మంచి ఎయిమ్తోనే తీసుకెళ్తున్నాం. బిజినెస్ లాగా చేయాలంటే అది మనకు కూడా అంత మంచిది కాదు. ఇది ఎప్పుడు కానీ ప్రజలకు సేవలాగే చూడాలనేసి దీంట్లో వీలైనంత వరకు మేము డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి తక్కువ ధరలకి ఇవ్వాలనేసి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాం. అన్న ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ టైమింగ్స్ ఎప్పటివరకు ఎప్పుడు ఉంటుంది అనేది? మార్నింగ్ 7 to నైట్ 11 దాకా ఉంటుంది. ఇంకేదైనా ఎమర్జెన్సీ అంటే కూడా మళ్ళీ మధ్యలో వచ్చి మా స్టాఫ్ కూడా తీసి ఏదైతే ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంటుందో సర్వీస్ అయితే చేస్తుంటాము. అన్న ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే మీరు దీని మీద కోర్స్ చేశారు? ఎట్లా? లేదు, మాకు ఒక 15 years ఎక్స్పీరియన్స్. ఒక పెద్ద సంస్థలో ఒక మేనేజర్గా ఉన్నాము. తర్వాత ఇంకా మేము ఓన్గా ఈ బ్రాంచెస్ పెట్టుకున్నాము. ఇక్కడ ఒకటి నీరుటిపల్లి బ్రాంచ్ ఒకటి ఉంది మాకు మదనపల్లిలో. దీన్ని ఇట్లా ముందుకు కొనసాగిస్తున్నాం. అంటే బ్రాంచెస్ అంటున్నారు, అంటే ఎంతమంది ఉన్నారన్న మీ టీం? ఒక 10 members. ప్రజెంట్ అయితే ఒక 10 members ఉన్నాము. అట్లే చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి ఒక్క రెడీమీస్ అయితే దొరుకుతాయన్నా? ఖచ్చితంగా దొరుకుతాయి. లేదన్నా కూడా మేము అప్పటికప్పుడు అరేంజ్ చేసి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటాం. అది కాకపోతే ఒక మెడికల్ షాప్స్ అన్నా కానీ ఫార్మసీ అన్నా చిన్న ఒక సందేహం అనేది ఉంటుందన్న. ఇప్పుడు జస్ట్ ఓవరాల్గా వచ్చి నాకు పారాసెటమాల్ ఇవ్వండి, లేకపోతే డైక్లో ఇవ్వండి, లేకపోతే నాకు సిట్రిజన్ ఇవ్వండి, ఇంకా లేకపోతే నాకు ఏదైనా మోషన్స్ కానీ ఏదైనా కానీ ఈమోసాక్ ఏదైనా సంథింగ్ టాబ్లెట్స్ ఉంటాయి, మీరు ఓవరాల్గా చెప్తే ఇస్తారు, లేకపోతే ప్రిస్క్రిప్షన్ మేడనా? లేదండి, మేము ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ బేస్ చేసుకుని ఇస్తాము. లేదు ఇంకా అత్యవసరం అంటే తప్ప 100% ప్రిస్క్రిప్షన్ మీదే ఇస్తుంటాము. అన్న ఇప్పుడైతే చాలా ఫార్మసీస్ మెడికల్ షాప్స్ అయితే ఉన్నాయి. మీరు ప్రజలకి ఏ రకంగా అందుబాటులో ఉంటారు, ఏ రకంగా వారికి తగ్గింపులు ఉంటాయన్న? ఖచ్చితంగా మా సైడ్ నుంచి మిగిలిన వాటితో పోల్చుకుంటే మా దగ్గర ఇంకా తక్కువే ఉంటుంది. మా దగ్గర స్పెషాలిటీ ఐటమ్స్ ఉంటాయి. క్యాన్సర్ రిలేటెడ్, కార్డియాక్, డయాబెటిక్, ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నంత రేంజ్ మిగిలిన ఉండకపోవచ్చు. మేమైతే ఫుల్ ఫ్లెజ్డ్గా స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం అందరికీ అందుబాటులో ఉండాలనేసి. ఇది లైఫ్ కేర్ ఫార్మసీ అనేది ఫ్రాంచైజా, లేకపోతే ఇది మా ఓన్ బ్రాండ్ అండి. ఇక్కడ ఒక బ్రాంచ్, అక్కడ ఒక బ్రాంచ్ ఉంది. ఇంకా ఏదన్నా లైఫ్ కేర్ అంటే అయితే కాదు, కానీ ఇదైతే మా ఓన్ బ్రాండ్. అది అలా చూసుకున్నట్లు చూసి చాలామంది లైఫ్ కేర్ అని పెట్టుకోవడము, ముందర యాడ్ చేయడము అట్లయితే జరుగుతుంది. ఇదైతే మా ఓన్ బ్రాండ్. గత 10 సంవత్సరాలుగా మేము ఈ బ్రాండ్తోనే రన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు 15 సంవత్సరాలు అంటున్నారు. ఇప్పుడు మీకు ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ ఉందన్న? నీరుటిపల్లి బ్రాంచ్. ఎట్లుందన్న అది? ఆడ ఎంతమంది ఉన్నారు? అక్కడ 4 ఉన్నారు. మా బ్రదర్ ఉంటారు అక్కడ. ఇక్కడ మేము చూసుకుంటాం. మీ పేరున్నా? నా పేరు చంద్రశేఖర్. మీరేం చేస్తారన్నా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంటాను. ప్రస్తుతం అంటే ఇక్కడైతే ప్రస్తుతానికి సపోర్ట్గా ఉంటాను వీళ్ళకి. బ్రదర్, ఓన్ బ్రదర్. అదే అన్న, ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడైతే లైఫ్ కేర్ ఫార్మసీ అయితే ఓపెన్ చేసినారు. మీరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు. దానికి మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్ బాగుంటుందా, ఆ ఫీల్డ్ బాగుంటుంది అన్న? సార్ నాకు నా ఫీల్డ్ బాగుంటుంది, వీళ్ళకి వీళ్ళ ఫీల్డ్ బాగుంటుంది. సో నేను హెల్ప్ఫుల్గా ఉంటాను వీళ్ళకి. మీరు లైఫ్ కేర్ ఫార్మసీ ఉంది కదన్నా, దీనికి సర్వీస్ అనేది ఎట్లా ప్రొవైడ్ చేస్తారన్న? సో మేము 24/7 యాక్చువల్గా మన ఫార్మసీ సర్వీస్ టైమింగ్స్ మార్నింగ్ 7 to నైట్ 11. బట్ స్టిల్ మనం 24/7 అందరికీ అందుబాటులో ఉంటాము. సో ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేస్తే ఏ టైంలో అయినా వచ్చి మనము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. అండ్ ఫ్రీ అండ్ డోర్ డెలివరీ 24/7 కాదు, సర్వీస్ టైమింగ్స్లో మార్నింగ్ 7 to నైట్ 11 ఫ్రీగా డోర్ డెలివరీ ప్రొవైడ్ చేస్తాము. స్వామి బాగున్నారా? స్వామి బాగున్నాను స్వామి. స్వామి ఇక్కడైతే స్టాఫ్ అయితే 15 మంది దాకా అంటారు. ఇప్పుడు వారి స్టాఫ్ ఎలా తీసుకుంటారు? స్టాఫ్ యాక్చువల్గా వచ్చి మన క్వాలిఫైడ్ స్టాఫ్నే తీసుకుంటాం స్వామి. యాక్చువల్గా ఒకవేళ ఇన్ కేస్ క్వాలిఫైడ్ లేదనుకో మన దగ్గరనే ట్రైనింగ్ ఇస్తాం. అంటే మరీ ఎక్కువ కాకుండా శాలరీ, కొంచెం రీజనబుల్గా శాలరీ ఇచ్చి మనమే వాళ్ళకి వర్క్ నేర్పించి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని కౌంటర్లోకి పెడతాం. అంతవరకు వాళ్ళని కౌంటర్లో పెట్టాం మేము.
స్వామి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇన్ని మెడిసిన్స్, ఇన్ని ఇంజెక్షన్స్, ప్రతి చాలా రెడీమీస్ ఉన్నాయి ఇక్కడ, మెడిసిన్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే దీన్ని ఎక్స్పైరీ డేట్ అనేది మీరు ఎట్లా, అంటే కొన్ని చోట్ల మనం చూస్తుంటాం మెడికల్ షాప్స్లో, మీరు ఎట్లా కనుక్కొని దాన్ని? మాకు యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే సిస్టంలోనే చూపించేస్తుంది సమయం ఎక్స్పైరీ 3 months బిఫోరే సిస్టంలో డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. మాకు 3 months బిఫోర్గానే డిస్ప్లే అయిపోతుంది. మేము మామూలుగా ప్రింట్ తీసుకుంటాం, వీక్లీ వన్స్ ప్రింట్ తీసుకునేసి ఏ ఎక్స్పైరీస్ ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టేస్తాం. మనం 3 months ముందు వాళ్ళకి రిటర్న్ ఇస్తేనే మనకి ఎక్స్చేంజ్ కానీ రీప్లేస్ కానీ వస్తుంది, లేదంటే మేము లాస్ అయిపోతాం. అందుకని మేము జాగ్రత్తగానే ముందుగానే, ఇప్పుడు 6 మంది పిల్లలు ఉన్నారు, మేము ఏం చేస్తామంటే 15 daysకి ఒకసారి నైట్లో 11 తర్వాత ఒక 10 మంది కూర్చునేస్తాం. ఆ షాపు ఈ షాపు మొత్తం, ఈ షాప్లో ఒకరోజు ఆ షాప్లో ఒకరోజు, మొత్తం ఎక్స్పైరీస్ 3 months బిఫోర్గా తీయేస్తాము, ఒక ర్యాక్కు పెట్టేస్తాం. ఎక్స్పైరీస్ మాత్రం షార్ట్ ఎక్స్పైరీస్ మెయిన్, ఎందుకంటే ఎక్స్పైరీ అయినా ఏం కాదనే ఒక ఫీలింగ్ ఉండొచ్చు, కానీ మేము 3 months ముందుగానే ఎక్స్పైరీ తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాతనే కస్టమర్కి. అంటే మొత్తానికైతే సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంది. మనమేమి ఇప్పుడు సిస్టమేటిక్గా లేకపోతే మేము 10 ఏళ్ళ నుండి ఫార్మసీ మెయింటైన్ చేయలేము సార్. మా నమ్మకమే మాకు బలం, అంతే. మా మీద ఉండే కాన్ఫిడెంట్తోనే మాకు జనాలు వస్తారు, మమ్మల్ని నమ్ముతారు. ఒకవేళ ఈ డాక్టర్ దగ్గర చూపించుకో అంటేనే, మేము చెప్తేనే ఎందుకు నమ్మాలి వాళ్ళు? మా మీద ఉండే నమ్మకం కాబట్టి వాళ్ళు కానీ నమ్ముతారు. చూసుకున్నట్లయితే బిల్లింగ్ విషయాల్లో కానీ మీ డిస్కౌంట్లు కానీ ఎలా ఉంటాయి స్వామి ఇక్కడ? అంటే స్వామి మేము ప్రాపర్గా బిల్లింగ్ అంతా మెయింటైన్ చేస్తాము. వితౌట్ బిల్ ఏ మెడిసిన్ అమ్మడానికైతే ప్రయత్నించము. ఖచ్చితంగా కస్టమర్ కూడా బిల్లింగ్ ఇవ్వడానికే 100% మా స్టాఫ్ కూడా అదే గైడ్ చేస్తాము. ఏదన్నా పవర్ ఇష్యూ ఉండి తప్పించి మిగిలిన టైంలో అంతా బిల్ ఇవ్వడానికి 100% మేము దాన్ని చేస్తాం, ఇంప్లిమెంట్ అయితే చేస్తాం బిల్లింగ్ అయితే. ఇంకా తర్వాత డిస్కౌంట్ విషయంలో కూడా మేము ఏదైతే డిస్కౌంట్ ఇస్తున్నామో మిగిలిన వారితో పోలిస్తే కూడా ఎక్కువ డిస్కౌంటే ఇస్తాము. దాన్ని బిల్లింగ్లో కూడా చూపిస్తాం మేము. అందుకే మేము ఈరోజు బిజినెస్లో కూడా మంచి పొజిషన్లో ఉన్నాము. సర్వీస్ ప్రొవైడెన్సీ ఉందంటున్నారు, అట్లే మీ డిస్కౌంట్స్ కొన్ని, అంటే మీరు ఎట్లా ఇస్తారు స్వామి డిస్కౌంట్స్ ఇక్కడ? స్వామి కొన్ని ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే లేదా కొన్ని అదర్ ఫార్మసీస్తో పోలిస్తే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే, ఒక 500కి కొంటేనే ఇంత % డిస్కౌంట్, 1000కి కొంటే ఇంత % డిస్కౌంట్ అని ఇస్తామంటున్నారు. బట్ మనం అయితే అలా కాదు, ఎంత కొన్నా కూడా, ఈవెన్ 50 రూపీస్కి కొన్నా 70 రూపీస్కి కొన్నా మేము అనుకున్న డిస్కౌంట్ అయితే ప్రతి ఒక్క కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నాము. అది ఇంకోటి చూసుకున్నట్లయితే మీరు ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే ప్రజలకు ఏమి ఇస్తారు? సో అడ్వైజ్ అంటే, ఎవరినైనా కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా, తలనొప్పి అవ్వచ్చు లేదా కడుపు నొప్పి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డైరెక్ట్గా మా మందుల షాపు దగ్గరికి రాకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ సజెషన్ తీసుకొని తర్వాత మెడిసిన్ తీసుకుంటే ఆరోగ్యకరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రజలకి. అదే మాటకి మీరేం సమాధానం ఇస్తారు? ఖచ్చితంగా ఇదైతే మన ఫార్మసీ దీంట్లో మేము ఇవ్వడం కూడా రాంగ్. అది డైరెక్ట్ పేషెంట్కి మనం ఇవ్వకూడదు. ఏదన్నా ఉంటే సమస్య ఉంది అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే ఇవ్వాలి. అది కూడా ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ అయ్యి ఉండాలి, అంటే గెజిటెడ్ డాక్టర్ అయ్యి ఉండి ఆయన ప్రిస్క్రిప్షన్కే మేము కూడా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి మాకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. నేను ఒక మంచి సలహా ఇస్తాను. అన్న మీరేం చెప్తారన్న ఇదే మాట? యాక్చువల్గా వర్త్ అయితే మేము ఇవ్వకూడదు, యాక్చువల్గా డాక్టర్ రాస్తేనే ఇవ్వాలి. డాక్టర్ రాయకుండా మేమైతే ఇవ్వం స్వామి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని 100% మేము ఇస్తాం. మేము జనాలకి చెప్పేది కానీ ఒకటే, ఫస్ట్ మీరు కనీసం చిన్న తలనొప్పి కానీ బాడీ పెయిన్స్ కానీ ఏది వచ్చినా ఫస్ట్ మనం చూడాల్సింది ఏమి, డాక్టర్ దగ్గరికి పోవాలా, డాక్టర్ దగ్గర కలిసల్లా. డాక్టర్ ఓకే అంటేనే వెంటనే మనం ట్యాబ్లెట్లు ఇవ్వాలి. కానీ మనంతకు మనం వాళ్ళే వచ్చేసి ట్యాబ్లెట్లు ఇచ్చేసి మనం ట్యాబ్లెట్లు అట్లా ఇవ్వకూడదు. రూల్ ప్రకారం అయితే మేము 100% అట్లా ఒప్పుకోము. కాబట్టి డాక్టర్ దగ్గరికి చూపించుకొని, జనాలు కానీ గుడ్డిగా ఎవరినంటే వాళ్ళని నమ్మకుండా డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ దగ్గర చూపించుకొని తర్వాతనే ఫార్మసీకి వచ్చి కొనుక్కోవాలని మనం చెప్తాను. ఇంట్లో కానీ ఒక మెడికల్ కిట్ లాగా పెట్టుకుంటారు సార్, మీ పారాసిటమాల్ అంట, డైక్లో అంట, సమ్ మెడిసిన్స్ పెట్టుకుంటారు. కానీ వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఈరోజు తీసుకొని పోతారు, ఇంట్లో పెట్టేస్తారు. దాని తర్వాత అది ఎప్పుడు ఎక్స్పైరీనా, అది మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడా వాళ్ళకి తెలియదు, గుడ్డిగా మింగేస్తారు. అట్లా చేయొద్దండి. దయచేసి డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ దగ్గర చూపించుకొని డాక్టర్ రాసుకునే ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు తీసుకుంటే ప్రజలకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.